బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ నుంచి అనమాట. సో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. బల్క్ హైరింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో పర్ మంత్ మీరు 45K ఆర్ అబోవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క రోల్కి వచ్చేసరికి. సో ఆ రోల్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర నుంచి ₹1 కూడా ఛార్జ్ అయితే చేయరనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఫ్రీగా మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కాక ఇంకొక మంచి విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఈ పర్టికులర్ రోల్ వచ్చేసరికి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే హైరింగ్ జరుగుతుంది గైస్. ఆ రోల్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద అయితే చెక్ చేద్దాం. లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే కాగ్నిజెంట్ కంపెనీ వల్ల కెరీర్ వెబ్సైట్లోనే రిలీజ్ అయిందనమాట. careers.cognizant.com. రోల్ వచ్చేసరికి మనకి జూనియర్ డేటా అనలిస్ట్ అనమాట. జూనియర్ డేటా అనలిస్ట్ రోల్కి అయితే రిలీజ్ అయింది. జూనియర్ అంటేనే ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డేటా అనలిస్ట్ అంటే మనకి స్కిల్స్ వచ్చేసరికి మీకు ఎస్క్యూఎల్, ఎక్సెల్ అండ్ పవర్ బిఐ. ఈ టూల్స్ అయితే పైథాన్, ఈ లాంగ్వేజెస్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చిండాలన్నమాట. ఎవరైతే డేటా అనలిస్ట్ రోల్స్కి, డేటా సైన్స్ కానీ కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అయి ఉంటారు కదా. ఒకవేళ మీరు మీ ఓన్గా సెల్ఫ్గా నేర్చుకున్నా కానీ పర్లేదు. మీకు ఆ స్కిల్స్ వచ్చి ఉంటే చాలన్నమాట. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లోనే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మనకి అప్డేట్ చేశారనమాట. వర్క్ మోడల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. నా ఓన్గా అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పింది కదా గైస్. ఇక్కడ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అని వర్క్ మోడ్ ఇచ్చారు మనకి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత పర్టికులర్ రోల్కి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన రోల్ అయితే మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లయింట్తో కమ్యూనికేట్ అవ్వటం, క్లయింట్కి కావాల్సిన యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు ప్రొవైడ్ చేయగలగడం, ఇలాంటివి అయితే మీరు చేస్తారనమాట. డేటా రిలేటెడ్వి, డేటాకి సంబంధించిన వాటి మీద రివ్యూ చేయడం కానీ, డేటాని కలెక్ట్ చేయడం కానీ, క్లయింట్స్కి సెండ్ చేయడం కానీ, ఎండ్ యూజర్స్కి ఇలా కమ్యూనికేషన్ అనేది సెండ్ చేయడం. ఈ విధంగా అయితే మీరు పర్ఫామ్ చేస్తారనమాట. టోటల్గా డేటా అనలిస్ట్ అంటేనే మనకి రిపోర్ట్స్ మీద అయితే ఉంటుంది. పవర్ బిఐ టూల్స్ ఇలాగా రిప్రజెంటేషన్ టూల్స్ ఇవైతే మీకు మస్ట్ అండ్ షుడ్గా అయితే వచ్చి ఉండాలన్నమాట ఈ రోల్కి మీరు అప్లై చేసుకోవాలంటే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. మీరు బీఈ, బీటెక్ అయినా కానీ, డిగ్రీ క్యాండిడేట్స్ అయినా కానీ మీకు ఈ స్కిల్స్ వచ్చి ఉంటే చాలు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైర్ చేసుకుంటున్న కంపెనీస్ మల్టిపుల్ లొకేషన్స్ అయితే ఇచ్చారనమాట మనకి. ఇక్కడ ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, ఇలా 5 లొకేషన్స్ అయితే మనకి ఇచ్చారు జాబ్ డిస్క్రిప్షన్లో. ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ మంచి కంపెనీ అనమాట. ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి రేర్గా వస్తుంటాయి. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఈ స్కిల్స్, నేను అప్డేట్ చేసిన స్కిల్స్ డేటా అనలిస్ట్కి ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో, జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అప్లై చేసే ప్రాసెస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి సేమ్ పేజ్ అయితే నేను ఇప్పుడు ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజీ మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మనకి టాప్లో కూడా చూస్తుంది. ఇక్కడ అప్లై నౌ బటన్ అనేది ఉంది కదా. ఇదైతే ట్యాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ప్రైవసీ పాలసీ అనేది వస్తుంది. ఇదంతా కూడా రీడ్ చేయండి. మీరు రీడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయాలి. కంప్లీట్గా స్క్రోల్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే వస్తుంది మనకి లాగిన్ అవ్వమని. ప్రీవియస్ మీరు కాగ్నిజెంట్లో అప్లై చేస్తుంటే మీకు క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయి కదా. ఆ క్రెడెన్షియల్స్ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లేదు ఫస్ట్ టైం మేము అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి, న్యూ యూజర్ అని. ఇది క్లిక్ చేసి మీ యొక్క న్యూ డీటెయిల్స్ ఇచ్చి న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్, పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ని రీఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్ని కన్ఫర్మ్ చేసి రిజిస్టర్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక అకౌంట్ అనేది కాగ్నిజెంట్లో అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏవైతే ఇచ్చారో వాటితో లాగిన్ అయ్యి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, బేసిక్ డీటెయిల్స్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా అప్డేట్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అనమాట టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి. ఇలాంటి చిన్న జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.